వెయ్యింది చూశారు. ఇప్పుడు వేసిన దానికి వ్యత్యాసం ఏం కానొచ్చింది మీకు? కనపడుతుంది కదా, మూల కనపడుతుంది. ఇది నలుపు బాగా ఎక్కువగా ఉంది, ఇదేమో మీకు బాగా చిలకపచ్చ రంగు ఆకులో క్వాలిటీగా చేను అంతా బాగా కానొస్తుంది అంటారు. ఇప్పుడు మీకు ఈ భూ వైద్య మందు అనేది పని చేసింది అంటారు ఇప్పుడు దీంట్లో? మీకు ఇది కంపల్సరీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఉంది కదండి, ఇప్పుడు డ్రిప్ వాటర్ ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడ వేసారు అనుకోండి, ఇంకా కనెక్ట్ అయిపోతుంది, అంత బ్యాక్టీరియా కదా, స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అదంతా కూడా. అది అంత కింద వేరు అంతా ఇది కనెక్ట్ అయిపోతుంది, దానికి తేమ శాతం ఎక్కువ ఉండాలా, అలాగా మనకి ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదండి ఎలా ఉంది ఇప్పుడు వేసిన చెట్టుకి వేయని చెట్టుకి. అంటే క్వాలిటీ పరంగా ఓకే, మీకు సాటిస్ఫై అయ్యారా? రిజల్ట్ పరంగా ఓకేనా? ఏంటి దీని పనితనం ఏంటి? పర్లేదు, దీని మీద తేడా వచ్చింది, తేడా కనబడుతుంది మీకు. ఒక ఆల్రెడీ వీళ్ళు వేసి ఇప్పటికి 20 రోజులు దాటింది అనమాట, అయినా కానీ మీకు బలం అనేది దిగల, చెట్టుకి ఇంకా క్వాలిటీగా బాగానే ఉంది. బాగా క్లియర్ గా కానొస్తుంది అంటారు ఈ చెట్టు దీనికి మందు వేసిన తర్వాత. దీనికి ఇంక వేరే మందు ఏది కలపాల్సిన అవసరం లేదండి, ఓన్లీ డైరెక్ట్ దీన్ని మీరు అప్లై చేసేసుకుంటే దీని వల్ల ఏమవుతుందంటే మీకు తెగుళ్ళ మందు సంబంధించింది వచ్చేస్తుంది, పోషకాలకు సంబంధించింది వచ్చేస్తుంది. మీరు యూరియా, డిఏపి వీటిలో ఎట్లయితే ఎన్పికే పర్సంటేజెస్ ఉంటాయో అలా ఎన్పికే పర్సంటేజ్ వచ్చేస్తుంది మీకు. అక్కడ వచ్చేది ఓన్లీ ఎన్పికేనే, ఇక్కడ మీకు ఎన్పికేతో పాటు మైక్రోన్యూట్రియన్స్ వస్తున్నాయి, మొత్తం పోషకాలు అంటే ఆర్గానిక్ సంబంధించిన దాంట్లో వచ్చేస్తాయి మొత్తం మైక్రోన్యూట్రియన్స్. అప్పుడేమవుతుంది మనకి చెట్టు హెల్దీగా వచ్చేస్తుంది, పూత బాగా వస్తుంది, వచ్చిన పూత రాలకుండా కూడా కంట్రోల్ చేస్తుంది, క్వాలిటీ నెంబర్ 1గా వస్తుంది, ఫీల్డ్ ఇలా పనిచేస్తుంది అనమాట దీని.